Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఎంత హాయిగా నిద్రపోతున్నావు. భరత్ని నా జీవితానికి దూరం చేసి చంద్రికతో కలపాలి అనుకుంటావు కదా. చెప్తాను, నీ సంగతేంటో చెప్తాను. నీకు భరత్కి అందరికీ తగిన గుణపాఠం చెప్తాను. రుద్రాణి, అవును నేనే. బయట అంత కాపలా పెట్టాను, చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. వీటన్నింటినీ దాటుకుని నేను రాలేనని నువ్వు ఫిక్స్ అయ్యావు కదా. అసలు నువ్వెందుకొచ్చావు? భరత్, నోరెత్తావంటే కాల్చి చంపేస్తాను. అడ్డం వచ్చాడంటే భరత్ కూడా చచ్చిపోతాడు. నీ ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం భరత్ ప్రాణాన్ని పణంగా పెడతావా? అలా పెట్టాలనుకుంటే పిలు. నన్ను భరత్ని దూరం చేసి నీ కొడుకుని కోడల్ని కలుపుదామనుకున్నావా? నేను బతికుండగా వాళ్ళిద్దరూ కలుస్తారని నువ్వెలా అనుకుంటున్నావు? నా ప్రాణమైనా తీసుకుంటానేమో కానీ భరత్ చంద్రిక ఒక్కటైతే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? వాళ్ళిద్దరిది పవిత్ర బంధం. ఆ బంధాన్ని కాదంటానికి నువ్వెవరు? ఆ భగవంతుడు పెనవేసిన బంధాన్ని కాదనే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నాకుంది. అయినా నీతో నాకు మాటలేంటి? ఇప్పుడే నీ సంగతి తెలుస్తాను. బయట పోలీసులు ఉన్నారు, పిలుస్తాను. వాళ్లే వచ్చి నీ అంతం చూస్తారు. భరత్, భరత్! గుడ్ మార్నింగ్ చంద్రిక. అయ్యో, ఏంటండి ఇది? మీరు కాఫీ తీసుకొచ్చారేంటి? అదేంటి, ఎప్పుడు భార్యలే భర్తకి కాఫీ తీసుకొచ్చేవాళ్ళా? ఏ భర్త భార్యకి ఇవ్వకూడదా? అది కాదండి, ఏంటో రాత్రి కొంచెం లేట్గా అలా పడుకుండిపోయినట్టున్నాను. అలా మత్తు నిద్ర పట్టేసింది. నువ్వు లేటుగా నిద్ర లేచినంత మాత్రాన ఇక్కడ ఏ కొంపలు మునగలేదు. నా చేత్తో కాఫీ కలిపి చాలా రోజులైంది కదా, అందుకే మంచి మూడ్లో కాఫీ కలిపాను. తాగు. అబ్బా, మీ చేత్తో కాఫీ తాగి నిజంగా ఎన్ని రోజులైందండి. ఏ మాటకా మాటే, నాకంటే కూడా మీరే కాఫీ బాగా పెడతారు. ఇక నుంచి ప్రతిరోజు నేనే నీకు కాఫీ పెట్టిస్తాను. ఈ డీలోకేనా? సరే చంద్రిక, త్వరగా రెడీ అవ్వు. బయట సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళని పంపించేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగేనండి. ఒకసారి వెళ్ళి అత్తయ్య రెడీ అయ్యారు లేదో చూసేస్తాను. ఓకే. నిర్జా, నిర్జా! చెప్పు చంద్రిక. అవును, అత్తయ్య గారేరి? ఇంకా నిద్ర లేచినట్టు లేరు. అదేంటి, అత్తయ్య అందరికంటే ముందు లేస్తారు కదా, ఇంకా లేవకపోవడం ఏంటి? ఏం లేదు చంద్రిక, రాత్రి ఆ రుద్రాణి గురించి మాట్లాడుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయాం. లేటుగా పడుకున్నట్టున్నారు. సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేయ్. వెంటనే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరే? అత్తయ్య, వాష్రూమ్లో కూడా లేరు.
ఎక్కడికి వెళ్ళుంటారు? నేను మళ్ళీ చేస్తాను. ఏంటి చంద్రిక, ఏమండి? ఏమైంది? అత్తయ్య గారు కనిపించట్లేదండి. ఇదిగో ఇది చూడండి, కాల్చినట్టు మరక. ఇది బుల్లెట్ మార్కింగ్ లా ఉంది. ఎవరో గన్తో కాల్చారు. ఇందులో అనుమానం ఏముంది? ఖచ్చితంగా రుద్రాణి ఇంట్లోకి వచ్చి ఉంటుంది. అత్తయ్య ఏదో చేసుంటుందండి. తను లోపలికొచ్చి మీ మీద, భరత్ గారి మీద రివెంజ్ తీర్చుకుంటుంది అనుకున్నాను. అందుకోసమే కాపలా కాస్తూ కూర్చున్నాము. కానీ మాకు తెలియకుండా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీనాక్షి గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్టుంది. కిడ్నాపా? అవునండి, ఇది ఖచ్చితంగా రుద్రాణి పని. మనల్ని ఏమీ చేయలేక మనల్ని దారికి తీసుకురావడం కోసం అత్తయ్య గారిని ఎత్తుకుపోయింది. తనే తీసుకుపోయి ఎక్కడో దాచిపెట్టుంటుంది. అయ్యో, ఇప్పుడు తన అత్తయ్య గారిని ఏం చేస్తుందో ఏంటో నాకు భయంగా ఉందండి. ఎస్ఐ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మకి ఏమీ జరగకూడదు. మా అమ్మని కాపాడాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మా అమ్మ మాత్రం సేఫ్గా తిరిగి రావాలి. ప్లీజ్. మీరేం టెన్షన్ పడకండి. వెంటనే రుద్రాణి గురించి హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అన్ని చోట్ల సెక్యూరిటీ అలర్ట్ చేస్తాను. తను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా మీనాక్షి గారిని ఏమీ చేయకుండా సేవ్ చేస్తాం. యూ డోంట్ వర్రీ. యాండి, అత్తయ్య గారండి, అత్తయ్య గారి ప్రాణం మీదకి వచ్చింది. ఆ రుద్రాణి మనల్ని ఏమీ చేయలేక అత్తయ్య గారి మీద కక్ష సాధించాలనుకుంటోంది. ఎలాగైనా అత్తయ్య గారిని కాపాడండి. 25 ఏళ్లు మీకు దూరం అయిపోయి జీవితం అంతా మీతో గడపాలని అత్తయ్య గారు వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చారండి. ఇప్పుడు ఆవిడ ప్రాణాలకి ఆపదొచ్చింది. ఏమైనా సరే ఆ రుద్రాణిని ఏదో విధంగా కన్విన్స్ చేసి ముందు మనం అత్తయ్య గారిని కాపాడాలండి. భయపడకు చంద్రిక, అమ్మకేం కాదు. అమ్మ సేఫ్గా తిరిగి వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకో. రుద్రాణి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఈ విషయం చంద్రికకి తెలిసింది అంటే నీ అంతు తేలుస్తుంది. ఎందుకత్తయ్యా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు మీ నోటికున్న గుడ్డ తీసింది ఎందుకో తెలుసా? నా మీద అరవడానికి కాదు. ఇదిగో, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కదా, టిఫిన్ తింటారని తీసుకొచ్చాను. ఏది, నోరు తెరవండి. తినండి అత్తయ్య గారు, నోరు తెరవండి. అరే, నోరు తెరవండి. ఏంటత్తయ్యా మీరు? ఏమి తినకపోతే ఎలా చెప్పండి? మళ్ళీ మీకు అసిడిటీ ఫామ్ అవుతుంది. నా మాట కొంచెం వినండి. అరే, కొద్దిగా తినండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా నేను అనుకుంది జరుగుతుంది. ప్రాణం పోయినా నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. మీ ప్రాణాలు అడ్డం పెట్టుకుని నేను అనుకున్నది సాధించుకుంటున్నాను అత్తయ్యా. మీ ప్రాణాలు పోతే ఎలా చెప్పండి? మీరు బతికుండాలి. మీరు బతికుంటేనే భరత్ నేను చెప్పినట్టు చేస్తాడు. ఉండండి, ఇప్పుడు మీరు ఉన్న ఈ పొజిషన్ ఒక్కసారి వీడియో తీసి ఆ వీడియో క్లిప్ వాళ్ళకి పంపిస్తే ఖచ్చితంగా నా డిమాండ్స్ ఒప్పుకుంటారు. ఏది, కదలకండి. ఒక్కసారి ఇలా చూడండి. అత్తయ్య, వీడియో చాలా బాగా క్లారిటీగా వచ్చింది.
ఇప్పుడు ఈ వీడియోని ఎవరికి పంపించమంటారు? భరత్కి పంపించినా లేదా చంద్రికకి పంపించినా? భరత్కి కాదు, చంద్రికకి పంపిస్తా. చంద్రిక అయితే వెంటనే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అత్తయ్యగారంటే విపరీతమైన ప్రేమ కదా. అత్తగారి కోసం తను ఏదైనా చేస్తుంది. భరత్ అన్నా కాసేపు ఆలోచిస్తాడేమో కానీ చంద్రిక అస్సలు ఆలోచించదు మీ విషయంలో. అందుకే చంద్రికకి పంపిస్తాను. హలో, ఏంటి చంద్రిక, వీడియో బాగుందా? మీ అత్తయ్య గారు ఏమయ్యారా అని ఊరంతా వెతుక్కుంటున్నారు కదా. మీరేం కంగారు పడకండి. మీ అత్తయ్య గారు సేఫ్గా నా దగ్గరే ఉన్నారు. కాకపోతే ఆవిడ సేఫ్గా ఉండాలా లేదా అన్నది మీ నిర్ణయంపైనే ఆధారపడుంది. చూసావు కదా పక్కన బాంబ్స్ ఎంత చక్కగా అరేంజ్ చేశానో. రుద్రాణి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా అత్తయ్య గారిని వదిలేసేయ్. వదిలేయాలా? వదిలేసి నా తప్పైపోయిందని నీ కాళ్ళ మీద పడాలా? అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా చంద్రిక? రుద్రాణి ఇక్కడ. మర్యాదగా నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈసారి వచ్చే వీడియో మీ అత్తగారి లైవ్ వీడియో కాదు, డెత్ వీడియో పంపించాల్సి వస్తుంది. పంపించమంటావా? రుద్రాణి వద్దు, మా అత్తయ్య గారిని ఏం చెయ్యొద్దు. నన్నేం చేయమంటావో చెప్పు. ఇది ఇప్పుడు కరెక్ట్గా దారికొచ్చావు చంద్రిక. సరే, నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి నీకొక ఆఫర్ ఇస్తాను. మీ అత్తయ్య గారు నీకు ప్రాణాలతో దక్కాలి అంటే నువ్వు వెంటనే నాకు భరత్కి పెళ్లి జరిపించాలి. అర్థమైందా? నాకు భరత్కి పెళ్లి కాగానే వెంటనే ఫస్ట్ నేను చేసే పనేంటో తెలుసా? అత్తయ్య గారి కట్లు విప్పేస్తాను. ఎందుకంటే ఆవిడ చేత్తో మమ్మల్ని ఆశీర్వదించాలి కదా. అందుకు. అర్థమవుతుందా చంద్రిక? మరిప్పుడు నీకు అత్తగారి మీద ప్రేమ ఉందో లేదో నిరూపించుకునే ఛాన్స్ దొరికింది. వెంటనే నిరూపించుకో. చంద్రిక, నీకెక్కువ టైం ఇవ్వను. ఎందుకంటే నీకు టైం ఇచ్చాననుకో, నువ్వు వెంటనే ఈ వీడియోని పోలీసులకి పోస్ట్ చేసి పోలీస్ బెటాలియన్ తోటి నా దగ్గరకు వచ్చేసి నన్ను అరెస్ట్ చేయించి నా ప్లాన్ పాడు చేస్తావు కదా. సో ఆ ఛాన్స్ నేను నీకివ్వను చంద్రిక. ఏమాత్రం ఈ వీడియో కానీ నేను ఫోన్ చేసిన విషయం కానీ పోలీసులకి తెలిసిందంటే ఖచ్చితంగా మీ అత్తయ్య గారు చనిపోతారు. ముక్కలు ముక్కలై చనిపోతారు. బాగా ఆలోచించుకో. అర్థమైందా? వద్దు రుద్రాణి, ఆవిడేం చేయొద్దు. నీకు కావాల్సింది భరత్ గారే కదా, నేను తీసుకొస్తాను. మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. ఆవిడ మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. వెరీ గుడ్. మొత్తానికి నువ్వు ఒక మంచి కోడలివని నిరూపించుకోవడం కోసం చాలా తాపత్రయపడుతున్నావు. నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకో. అలాగే మీ అత్తయ్యని వదిలేసి నేను నీకిచ్చిన మాట మీద నిలబడతాను. మాట తప్పితే ఏం జరుగుతుందో
నీకు బాగా తెలుసు కదా. ఉంటాను చంద్రిక, బాయ్. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఏంటండి మీరు చెప్తుంది నిజమా? మీ అమ్మగారు కనిపించట్లేదా? అవును విక్రమ్, తెల్లవారు లేచి చూసేసరికి అమ్మ గదిలో లేదు. ఇల్లంతా వెతికాం, ఎక్కడ కనిపించట్లేదు. అలా ఎలా మిస్ అవుతుంది? ఇది ఖచ్చితంగా రుద్రాణి చేసిన పనే. రుద్రానికి తప్ప మరెవరికీ అవసరం లేదు. నా మీద కోపంతో, చంద్రిక మీద ద్వేషంతో తనే కావాలని మా అమ్మగారిని తీసుకుపోయి ఉంటుంది. అవునండి, మీరు చెప్పింది 100% నిజం. ఇది రుద్రాణి చేసిన పనే. ఇదిగో ఇప్పుడే రుద్రాణి ఫోన్ చేసింది. ఫోన్ చేసిందా? ఏముంది? ఏం మాట్లాడింది? ఏముందండి, మీ అమ్మగారిని వదలాలంటే అది చెప్పండి, ఏమంది? ఏముంది, మా అత్తయ్య గారిని వదిలేయాలంటే భరత్ గారిని ఆవిడకిచ్చి పెళ్లి చేయాలట. దానికేమన్నా పిచ్చా? అరే, ఇష్టం లేకుండా ఒక మనిషిని ఎలా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? ఆ రుద్రాణి గురించి మీకు తెలియందేముందండి? తనకి ఎదుటి వాళ్ళ ఇష్టాలతో పని లేదు. తను అనుకున్నది సాధించి తీరాలి. మొదటి నుంచి తన మనస్తత్వం అంతే. ఇప్పుడు అత్తయ్య గారిని మనం కాపాడుకోవాలంటే రుద్రానికి మీకు పెళ్లి జరిగి తీరాలి. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నేను రుద్రాణిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంపాసిబుల్. అయ్యో, మీరు గనక ఈ పెళ్లికి ఒప్పుకోలేదంటే అత్తయ్య గారిని తన ప్రాణాలతో వదలదండి. ఆ రుద్రాణి అలాగే బెదిరిస్తుంది. తన మాటలన్నీ పట్టించుకోవద్దు చంద్రిక గారు. నీకు తెలియదు విక్రమ్, నువ్వు చూసిన రుద్రాణి వేరు, ఇప్పుడు మాకు తెలిసిన రుద్రాణి వేరు. తను ఇంతకింతకి తెగించకపోతే ఆ ఎస్ఐ నుంచి సర్వీస్ రివాల్వర్ తీసుకుని పారిపోతుంది. అన్నీ తెలిసి కూడా తను ఇంత రిస్క్ తీసుకుంటుంది అంటే తను అనుకున్నది సాధించే తీరుతుంది. మనం ఏ మాత్రం ఆలస్యం చేసినా అత్తయ్య గారు మనకి దక్కరండి. మీరు దయచేసి పెళ్లికి ఒప్పుకోండి. నా వల్ల కాదు చంద్రిక. ఇలాంటి ప్రపోజల్కి నేను అస్సలు ఒప్పుకోను. ఏం జరుగుతుందో జరగని. ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా? అత్తయ్య గారి ప్రాణాలు పోతాయండి. అందుకని నీకు ద్రోహం చేసి రుద్రాణి మెడలో తాలి కట్టాలా? అసలు నేను వదిలిపెట్టి నేను బ్రతకగలనా? ఆలోచించు. అత్తయ్య లేకపోతే మనం కూడా బతకలేమండి. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. చూడండి, మీరు భయపడే కొద్దీ తను ఇంకా భయపెడుతూనే ఉంటుంది. మీరు పరిగెత్తే కొద్దీ పరిగెత్తిస్తూనే ఉంటుంది. రుద్రాణిని మనం ఎదుర్కోవాలంటే మీరు ధైర్యంగా ఉండాలి. లేదు విక్రమ్, ఇప్పుడంత టైం కూడా లేదు. అత్తయ్య గారి కోసం నేను ఏదైనా చేయాలి. ఎందుకంటే అత్తయ్య గారు జీవితంలో అన్ని కోల్పోయారు. కనీసం తన కొడుకు మనవరాలతో అయినా కొంతకాలం గడుపుదామని ఇక్కడి దాకా వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు ఆవిడ ప్రాణాలని పణంగా పెట్టలేము. ఎట్టి పరిస్థితుల్లో మా అత్తయ్య ప్రాణాలతో తిరిగి రావాలి. అది జరగాలంటే భరత్ గారు ఈ పెళ్లి ఒప్పుకోవాలి. నా వల్ల కాదు చంద్రిక, దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. అయ్యో, అత్తయ్య గారు, కాఫీ తాగుతారా? ఉండండి, నేను తాగిస్తా. ఏంటత్తయ్య గారు మీరు? కాఫీ ఇస్తే కాఫీ తాగరు, టిఫిన్ పెడితే టిఫిన్ తినరు. ఇలా అయితే ఎలా చెప్పండి? మరీ మీరు మొండిగా ఉన్నారత్తయ్య. నోర్ముయ్, నన్నత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదు. అర్హతదేముంది అత్తయ్య గారు? మీ అబ్బాయి నా మెళ్ళో తాళి కట్టాడే అనుకోండి, ఆ అర్హత దానంతటా అదే వచ్చేస్తుంది. నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకునేది లేదు. మీరు మరీ పాత డైలాగులు చెప్తున్నారత్తయ్య. అయినా ఇందులో మీరు ఒప్పుకునేదేముంది చెప్పండి? అయినా ఇప్పుడు మీ అభిప్రాయం ఎవరడిగారు? నేను మిమ్మల్ని అడ్డం పెట్టుకుని భరత్ చేత తాళి కట్టించుకోవాలని చూస్తున్నాను. అందుకే మీ వీడియో తీసి చంద్రికకి పంపించాను. ఇప్పుడు చంద్రిక చచ్చినట్టు ఒప్పుకుంటుందత్తయ్య.
చంద్రికకి మీరంటే విపరీతమైన ప్రేమ, గౌరవం. మిమ్మల్ని కాపాడుకోవడం కోసం తను ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటుంది. మీరు ఎలా ఒప్పుకోను అన్నారో అలాగే భరత్ కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను అంటాడు. కాని చంద్రిక ఊరుకుంటుందా? వెంటపడుతుంది. అత్తయ్యగారు లేకపోతే మనం లేవండి, అత్తయ్యగారిని కాపాడుకోవడం మన కనీస బాధ్యత అని అవసరమైతే నిరాహార దీక్ష చేసైనా సరే ఈ పెళ్లికి తను నొప్పిస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితే వస్తే నువ్వు నన్ను చంపాల్సిన పని లేదు. నా అంతట నేనే నా ప్రాణాలు తీసుకుంటాను. అసలేంటత్తయ్యా మీ ప్రాబ్లం? ఎందుకింత మొండి పట్టు పడుతున్నారు? చంద్రికంటే ఎందుకంత ప్రేమ? నేనంటే ఎందుకంత ద్వేషం? ఎప్పుడైనా మీకేమైనా అన్యాయం చేశానా? లేదే. మిమ్మల్ని ఉన్నంతలో చాలా బాగా చూసుకున్నాను. ఇంకా ఖచ్చితంగా మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం కోడలిగా ఒప్పుకునేది లేదు. ఏంటత్తయ్యా మీరు? ఈరోజు రేపు పోయే మీరే అంత మొండి పట్టుదలతో ఉంటే భరత్ కోసమే బతుకుతూ భరత్ మీదే ప్రాణాలు పెట్టుకుని భరత్ని పెళ్లి చేసుకోవాలని ఇంత ఆరాటపడుతున్న నేను ఎంత మొండిగా ఉండాలి చెప్పండి? చంద్రిక, చంద్రిక, ఏమైంది నిర్జా? ఇదిగో ఇప్పుడే రుద్రాణి ఫోన్ చేసింది. ఏమంటుంది? ఏముంటుంది? ఇంకే ఉందండి, పాత పాటే. ఎలాగైనా సరే భరత్ బాబుని ఈ పెళ్లికి ఒప్పించాలంట, లేదంటే మీనాక్షి గారు తినే తిండిలో విషం కలిపి చంపేస్తానని బెదిరిస్తుంది. తను మీనాక్షి గారిని కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు గానీ చెప్తే మీనాక్షి గారిని చంపేస్తాను అని బెదిరిస్తుంది.